Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నా. సమ్మర్ ఇంటర్న్షిప్ సంబంధించి చాలా ఐఐటీస్ లేకపోతే ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ కూడా చాలా చెప్పడం జరిగింది. ఐజర్స్ కూడా కొన్ని చెప్పాను. బట్ ఈరోజు ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ సంబంధించి మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఐజర్ మొహాలి. సో ఐఐఎస్ఆర్ ఐజర్ మొహాలి, ఆల్మోస్ట్ ఐజర్ మొహాలి అంటే ఐఎస్బీ ఉంటుందండి. మొహాలి దాని పక్కనే ఉంటుంది. ఎందుకంటే నేను ఐఎస్బీలో చదువుకున్నప్పుడు కూడా పక్కన క్యాంపస్ ఉండేది, ఎక్కువగానే వెళ్ళేవాడిని. కొంచెం బాగానే బ్యూటిఫుల్గా ఉంటుంది క్యాంపస్, బాగానే ఉంటుంది. సో ఈ ఐజర్ ఏదైతే మొహాలి సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అని మీరు టైప్ చేసినట్లయితే దానికి వస్తుందండి. దీంట్లో ఏంటంటే మినిమం 6 to 8 weeks అనేది పెట్టారు. మినిమం 6 weeks లోపు చేయడానికి అవకాశం ఉండదండి. 8 weeks అనేది మ్యాక్సిమం మీకు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు హాలిడేస్ కరెక్ట్గా మ్యాచ్ చేసుకున్నారు. May 15 నుంచి July 15 ఎగ్జాక్ట్గా 2 months టైం ఉంది. ఈ 2 months టైంలో 2 monthsకి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు అప్లై చేసుకున్నప్పుడు ఈవెన్ 6 weeks వెళ్ళాలనుకున్నా కూడా 6 weeksకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఎక్కడ లేనట్టుగా సమ్మర్ రీసెర్చ్ ఆపర్చునిటీస్లో ఐజర్ మొహాలీలో ఒక రకమైనటువంటి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుందండి. 2 categories చేశారండి. ఒకటి రీసెర్చ్ కాంపోనెంట్ ఉంటుందండి. బేసిక్గా ఆ యొక్క ఎవరైతే మెంటర్ని మీరు అప్లై చేసినప్పుడు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే ముందు మెయిల్ పెట్టి వాళ్ళ చేత ఓకే అనుకుని పెట్టడం, అట్లా చేసిన తర్వాత అది ఉంటుందంటే రీసెర్చ్ ఉంటుంది. ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ వర్క్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది చాలా రేర్గా వచ్చే ఆపర్చునిటీ అండి. చాలా ఇంటర్న్షిప్స్లో ఎలాంటి ఆపర్చునిటీ ఉండదు. ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ వర్క్ను కూడా వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఏదైతే ఏరియాలో రీసెర్చ్ చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించిన ప్రిలిమినరీగా ఏదైతే కోర్స్ వర్క్ నాలెడ్జ్ ఉండాలో అది చాలా మంది స్టూడెంట్స్కి ఉండదు. ఎందుకంటే చాలా రీసెర్చ్ ఏరియాస్కి అది అవసరం. సో అందు గురించి దానికి సంబంధించిన కోర్స్ వర్క్ కూడా కొంత ఉంటుంది. అలాగే రీసెర్చ్ ఉంటుంది. ఏమాత్రం అవకాశం ఉన్న 2 monthsకి అప్లై చేయండి. సో దీనికి స్టైఫండ్ 3 రకాలుగా కేటగిరీస్ పెట్టాడండి. జనరల్గా మీకు స్టైఫండ్ కావాలంటే స్టైఫండ్ ఇస్తారు. బట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ స్టైఫండ్ లేకపోతే ప్రాజెక్ట్ బేస్డ్ ఫండ్ ఉంటుందండి. ప్రాజెక్ట్ బేస్డ్ కూడా చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫండింగ్ ఉంది కాబట్టి ఈ 3 ఆప్షన్స్లో మీరు తీసుకున్నప్పుడు ఐఐటి ధన్బాద్కి ఎలాంటి ఆప్షన్ ఉంటుందండి. ఐఐటి ధన్బాద్, ఐజర్ మొహాలి రెండు ఒకే కేటగిరీ కింద వస్తాయండి. ఎందుకంటే స్టైఫండ్ పర్స్పెక్టివ్లో నేను ఆలోచించినప్పుడు రెండు ఒకలా ఉంటాయి. అందుకు వీళ్ళు సెల్ఫ్ ఫండింగ్ పట్టండి. ఇచ్చే 5,000 4,000 గురించి పెద్దగా మీరు దీన్ని పట్టుకుని మీరు చేయకండి. ఎందుకంటే చిన్న అమౌంటే కాబట్టి సరే అలా అంటే మళ్ళీ చిన్న అమౌంట్ అంటే మాకు పెద్ద అమౌంట్ అని దెబ్బలాడదు. కానీ బట్ ఎందుకంటే ఆ ఫండింగ్ సెల్ఫ్ ఫండింగ్ పెట్టినప్పుడు జనరల్గా అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో సీట్ రావడం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. ఇట్స్ నాట్ దట్ ఏదో మీకు ఫ్రీగా డబ్బులు ఉన్నాయనే కాదు నా ఉద్దేశం. April 25వ తారీఖున దీనికి డెడ్ లైన్ ఉంటుందండి. ఆ టైం అది చేయండి. బట్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఫ్యాకల్టీని కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ యొక్క స్టైఫండ్ పెట్టినప్పుడు ఏ కేటగిరీ పెట్టాలో చూడాలి. అట్లాగే మీకు ఇంటర్న్షిప్ @Pfizer ఏదైతే మనకి సమ్మర్ ఇంటర్న్షిప్ @Pfizer ఏదైతే ఉంటుందో AC.in ఏదైతే ఉంటుందో దానికి ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే వాళ్ళకి అప్లై చేయొచ్చు. అఫ్కోర్స్ ఐజర్ మొహాలి అంటే ఎప్పుడు నాకు గుర్తొస్తారు అరవింద్ గారు అని ఒక ఆయన ఉంటారండి. చాలా మోస్ట్ ఇండియాలోనే చాలా చాలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి. క్వాంటమ్ ఫిజిక్స్లో ఆయన చాలా వర్క్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ థియరీ కూడా వర్క్ చేస్తారు. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థియరీ మీద చేస్తారు. ఈజ్ ద వన్ ఆఫ్ ది పైనియర్ ఇన్ దిస్ క్వాంటమ్. మీరు అందు గురించి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వాంటమ్కి నేషనల్ క్వాంటమ్ కమిషన్లో ఈ ఐఐటి ఢిల్లీకి సంబంధించి దాన్ని లింక్ చేసేసారు దాన్ని. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ థియరీ అయితే మంచి ఏరియా వర్క్ చేస్తారండి. ఒకళ్ళు నిజంగా క్వాంటమ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లక్కీగా ఆయన మీకు ఒప్పుకుంటే ముందు మెయిల్ పెట్టి ఓకే చేసుకుని ఒప్పుకుంటే మాత్రం అరవింద్ గారి దగ్గర చేస్తే అది లాట్ ఆఫ్ హ్యూజ్ కనెక్షన్స్ ఉన్నాయండి ఇండియన్ ఈ పర్టికులర్ క్వాంటమ్ రిలేటెడ్ దాంట్లో. సో ఎందుకంటే అది ఆయనకి మొహాలీకి అందం వచ్చిందే, మేబీ ఆ డిపార్ట్మెంట్కి ఆయన వల్లే వచ్చింది. ఆయన పేరు చాలామందికి ఆల్మోస్ట్ అకాడమిక్ సర్కిల్స్ అందరికీ తెలుస్తాయండి టాప్ మోస్ట్ కాలేజీల్లో. అఫ్కోర్స్ జస్ట్ మీకు క్లూ ఇస్తున్నాను అంతే. అప్లై చేసుకుని మీరు డెఫినెట్గా మంచి ఏరియాలో వర్క్ చేసే అవకాశం ఉందా అంటే ఉంది. బట్ అప్లై చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్ పికప్ చేసుకోండి. అవసరమైతే ఫ్యాకల్టీకి మెయిల్ పెట్టి చేయండి. 25th మనకి లాస్ట్ డేట్ అంటే. సో ఎవరన్నా తెలియకపోతున్నట్లయితే మిగతా వాళ్ళకి చేయండి. ఇందులో డిపార్ట్మెంట్ అప్లై చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ అన్ని క్వాంటమ్ మళ్ళీ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఐజర్ మొహాలీలో ఏదైతే ఉంటుందో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకుని ముందుకెళ్ళచ్చు. స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అది ఉంటుందంటే డెఫినెట్గా రీసెర్చ్ గల అలవాటు లేకపోయినా కూడా మీరు అప్లై చేయొచ్చు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉందంటే అప్లై చేయొచ్చు. మోస్ట్లీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ సెకండ్ ఇయర్ కూడా మంచి ప్రొఫైల్ ఉన్నట్లయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. మిగిలిన స్టూడెంట్స్ కూడా మెసేజ్ పాస్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు
మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.